హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చట్టాలని అంటే యాక్ట్స్ని ద్రవ్య బిల్లులుగా తీసుకొస్తూ ఉన్నారు. ద్రవ్య బిల్లులు లేదా మనీ బిల్స్ అంటారనమాట. మనీ బిల్లులుగా తీసుకొస్తున్నారన్నటువంటి వివాదం మీద ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. మరి ఈ నేపథ్యంలో అసలు మనీ బిల్ ఏంటి, ఒక బిల్లు మనీ బిల్గా ఉండాలి అంటే ఏ క్రైటీరియా ఉండాలి, సో వీటికి సంబంధించి మనకి పాలిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, అవునా? మరి ఆ నేపథ్యంలో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బిల్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి మనీ అవసరమయ్యేటటువంటి, అది కూడా గవర్నమెంట్కి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని తీసుకోవటం కోసం మనీ బిల్లుల్ని ప్రవేశపెడుతూ ఉంటారు. మరి మనీ బిల్లులు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ కోసం, లేదా పబ్లిక్ డెట్కి సంబంధించి, ట్యాక్సేషన్కి సంబంధించి అలాంటి ఫినాన్షియల్ మ్యాటర్స్తో రిలేట్ అయి ఉంటుంది. మరి మన రాజ్యాంగంలో ఒక బిల్లుని మనీ బిల్గా కన్సిడర్ చేయాలి అంటే ఏమేం క్రైటీరియా ఉండాలి అంటే, ఒకటి వచ్చేసరికి ఏదైనా ఒక ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇంపోజిషన్ కావచ్చు, అబాలిషన్ కావచ్చు, ఆల్టరేషన్ కావచ్చు, రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తూ తీసుకొచ్చేటటువంటి ఏ బారోయింగ్ అయినా కూడా దీని కిందికి వస్తుంది. అది కాదు అనుకుంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లేదా కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మనీ ఈ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకోవాలి అన్న. అలాగే మనకి ఎక్స్పెండిచర్ ఏదైతే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందో, ఏ ఎక్స్పెండిచర్ అయినా కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అన్నట్టుగా డిక్లేర్ చేయాలి అన్న. లేదు అంటే ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఉంటుంది, లేదు కస్టడీ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ టైంలో ఏముంటుంది అంటే రిసీట్స్ ఉంటాయి కదా, ఆ మనీకి సంబంధించినటువంటి రిసీట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి పెట్టినటువంటి బిల్లు, లేదు అనుకుంటే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి ఏదైనా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్కి సంబంధించినటువంటి బిల్ అయితే అది మనీ బిల్ అనేసి మనం పిలుస్తాం. నార్మల్గా మనీ బిల్కి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో ఒక స్పెషల్ ప్రొసీజర్ ద్వారా దీన్ని పెడతారు. అంతేకాదు మనీ బిల్ అన్నటువంటిది కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయగలరు. అది కూడా ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అన్నటువంటిది తప్పనిసరి. ఇప్పుడు మనీ బిల్ని గవర్నమెంట్ బిల్ అనేసి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకని? ఒక మినిస్టర్ మాత్రమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టగలరు కాబట్టి. మనీ బిల్ లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకి కన్సిడరేషన్ కోసం పోతుంది. కానీ రాజ్యసభకి మనీ బిల్స్కి సంబంధించి చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అంటే ఈ మనీ బిల్ని రాజ్యసభ అన్నటువంటిది రిజెక్ట్ చేయలేదు, అమెండ్మెంట్స్ చేయలేదు, ఓన్లీ రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదు. అంతేకాదు 14 రోజుల లోపల మనీ బిల్లుని రాజ్యసభ అన్నటువంటిది రిటర్న్ చేయాలి. అది రికమెండేషన్స్తో కావచ్చు, రికమెండేషన్స్ లేకుండా కావచ్చు. అంతేకాదు రాజ్యసభ రికమెండేషన్స్ చేసింది కదా అని లోక్సభ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, రిజెక్ట్ చేయొచ్చు కూడా. ఒకవేళ లోక్సభ యాక్సెప్ట్ చేసింది అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ రికమెండేషన్స్ అన్నటువంటి మళ్ళీ అందులో యాడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆ తర్వాత మాడిఫై చేసిన తర్వాత 2 హౌసెస్ ద్వారా అది పాస్ అయిపోతుంది అనమాట. మరి ఒకవేళ కనుక రాజ్యసభ ఏదైనా రికమెండేషన్స్ని ఇచ్చినప్పుడు లోక్సభ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, దానికి కూడా ఆ బిల్ అన్నటువంటిది పాస్ అయిపోయినట్టే తీసుకుంటారనమాట. మరి మనీ బిల్కి ముందే ప్రెసిడెంట్ తన యొక్క అసెంట్ని ఇస్తారు కాబట్టి, పార్లమెంట్లో అంటే ప్రియార్ పర్మిషన్ తీసుకుని ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి మళ్ళీ రిటర్న్ చేయలేరు ప్రెసిడెంట్ కూడా. సో కంపల్సరీగా తన అసెంట్ని అంటే సైన్ని ఇస్తారనమాట. మరి ఇప్పుడు మనీ బిల్లు ఎందుకింత వివాదమైంది అంటే, మనం చూస్తే స్క్రూటినీ అన్నటువంటిది ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు. రాజ్యసభని జస్ట్ ఒక బైపాస్ చేస్తోంది ఇది అన్నట్టుగా ఒకటి. అలాగే 2016వ సంవత్సరంలో ఆధార్ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ఆధార్ యాక్ట్కి సంబంధించి ఏమవుతోంది, మనకి ఏదైనా మనీ మ్యాటర్కి సంబంధించి ఆర్టికల్ 110 అన్నటువంటిది మనీ బిల్ గురించి తెలుపుతుంది. మరి ఆధార్లో అసలు మనీకి సంబంధించింది ఏముందని, మరి ఆధార్ బిల్లుని మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని పాస్ చేశారన్నటువంటి కాంట్రవర్సీ ఒకటి. అలాగే ఇప్పుడు మనం చూస్తే ఒక బిల్లుని మనీ బిల్లా కాదా అనేసి ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ డిసైడ్ చేస్తారు. మరి స్పీకర్ ఇష్టం వచ్చినట్టుగా ఒక బిల్లును మనీ బిల్ అనేసి సర్టిఫై చేస్తే ఎలాగా అన్నటువంటిది ఒకటి. అలాగే 2017వ సంవత్సరంలో మనకి ఫినాన్స్ యాక్ట్ అన్నటువంటిది తీసుకొచ్చారు మనీ లాండరింగ్కి సంబంధించి.
మరి దాంట్లో కూడా కొత్త అపాయింట్మెంట్స్కి సంబంధించి, రూల్స్కి సంబంధించి ఇలాంటివి కూడా మనీ బిల్స్ కిందే తీసుకొచ్చారు. అంతేకాదు ట్రిబ్యునల్స్ అపాయింట్మెంట్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అపాయింట్మెంట్స్కి సంబంధించి కూడా ఫినాన్స్ యాక్ట్ 2017 అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. సో సపరేషన్ ఆఫ్ పవర్స్కి సంబంధించినటువంటి బిల్లు మనీ బిల్గా ఎలా పాస్ చేస్తారు అన్నటువంటిది ఒకటి. అలాగే సుప్రీంకోర్టు కూడా ఏమని చెప్పింది, మనీ బిల్ అన్నటువంటిది మనకి ఆర్టికల్ 110 ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని డైరెక్ట్గా, అంటే ఆ డైరెక్ట్ లింక్ అన్నటువంటిది ఉండక్కర్లేదు, నార్మల్గా దాని రిలేటెడ్ ఉన్నా చాలు అన్నట్టుగా చెప్తుందన్నమాట. సో ఆ నేపథ్యంలో ఒక బిల్లుని మనీ బిల్గా, అంటే ఫినాన్స్ బిల్ని మనీ బిల్గా కన్వర్ట్ చేయడానికి కూడా ఇక్కడ చాలా ఛాన్సెస్ అన్నటువంటి ఉన్నాయి. సో దాంతో ఏమవుతుంది, ఒక బిల్లుని మనీ బిల్గా తీసుకొస్తూ ఉన్నారు, మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి దాని మీద ప్రత్యేకంగా ఒక ధర్మాసనం అన్నటువంటిది ఏర్పాటైంది. మరి ఇది ఏం చెప్తుంది అన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, పూరి, ఒడిశాలో ఉన్నటువంటి పూరిలో భాండాగారంలో ఇంకొక రహస్య గది అన్నటువంటిది ఉంది. సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలు అన్నటువంటిది ఉంది అన్నట్టుగా గుర్తించారు. అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు ఉన్నాయి అన్నట్టుగా చరిత్రకారులు ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే 1902లోనే ఆంగ్లేయుల పరిపాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకి ప్రయత్నించి విఫలమయ్యారు అన్నట్టుగా చెప్పారు. మరి ఇక్కడ కనుక మనం గమనిస్తే ముస్లిం దండయాత్రల సమయంలో చాలాసార్లు అక్కడ దాడులు జరిగి స్వామివారి సంపదను దోచుకోకుండా అప్పటి రాజు ఈ రహస్య గదులు నిర్మించి వాటిలో దాచారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, భోజ్శాల న్యూస్లోకి మళ్ళీ వచ్చింది. ఎక్కడ ఉంది ఇది? మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని ప్రాచీన కట్టడం ఈ భోజ్శాల. మరి ఈ భోజ్శాల ఏదైతే ఉన్నదో దాని ప్లేస్లో తర్వాత ఖిల్జీ వచ్చి దాన్ని కూల్చివేసేసి కమల్ మౌలా మసీద్ని నిర్మించారు అన్నట్టుగా ఈ వివాదం అన్నటువంటిది ఇప్పుడు న్యూస్లో ఉంది. మరి భోజ్శాల అన్నటువంటిది సరస్వతీదేవి ఆలయం అన్నమాట. మరి దాన్ని కూల్చేసి తర్వాత ముస్లింలు వచ్చిన తర్వాత ఖిల్జీ సమయంలో కమల్ మౌలా మసీదుని నిర్మించారు అన్నటువంటి వివాదం. మరి ఆ నేపథ్యంలో శాస్త్రీయ సర్వే అన్నటువంటిది ఇక్కడ నిర్వహించాలి అన్నట్టుగా భారత పురావస్తు శాఖ ఆ రాష్ట్ర హైకోర్టుకి అక్కడ ఒక సర్వేని నిర్వహించి దాని నివేదికని సమర్పించిందనమాట. మరి 11వ శతాబ్దం నాటి ఈ ప్రాచీన కట్టడం ఏదైతే ఉందో దీన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయం భోజ్శాలగాను, ముస్లింలు అయితే కమల్ మౌలా మసీద్గాను పేర్కొంటూ ఉన్నారు. మరి ఇది ఏంటి అన్నట్టుగా తెలుసుకోవటానికి శాస్త్రీయ సర్వేకి న్యాయస్థానం ఆదేశించింది. దాంతో 4 నెలల తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని అందజేసిందనమాట. అంతేకాదు ఈ శాస్త్రీయ సర్వేని ఆపండి అన్నట్టుగా ముస్లిం తరపున అభ్యర్థన సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జూన్ నెలకి సంబంధించి వాణిజ్య లోటు అన్నటువంటిది 1.74 లక్షల కోట్లకు పెరిగింది. మరి ఆ నేపథ్యంలో అసలు వాణిజ్య లోటు అంటే ఏంటి? వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యం అంటే ఏంటి? మనం కొనుక్కుంటాం, అమ్ముతూ ఉంటాం, దాన్నే వాణిజ్యం అంటాము. సో ఇక్కడ వాణిజ్య లోటు ఉంది అంటే ఏమని అర్థం? మనము కొనుక్కునే దానికన్నా కూడా అమ్మేది తక్కువగా ఉంది అని. అంటే ఏంటి? మనము ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాము ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా. సో మనం ఎక్కువగా అవతల వాళ్ళకి అమ్మామనుకోండి మనకు లాభం వస్తుంది. అదే మనం అవతల వాళ్ళ నుంచి ఎక్కువగా కొనుగోలు చేసామనుకోండి, కొనుక్కున్నామనుకోండి, మనం నష్టపోతాం. సో ఇక్కడ లోటు ఉంది అంటే ఏంటి? మనం నష్టపోతున్నాము. సో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. అదే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ అన్నటువంటివి తక్కువగా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాము? వాణిజ్య మిగులు అంటాము. వాణిజ్య మిగులు లేదా ట్రేడ్ సర్ప్లస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఎకానమీకి సంబంధించి ఈ టర్మ్స్ అన్నటువంటివి మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మా ఓలీ ఈయన 4వసారి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఇంతకుముందు పుష్పకమల్ దహల్ ప్రచండ ఉండేటటువంటి వారు. మరి ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోయింది. దాంతో ఇప్పుడు నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మా ఓలీ ఈయన బాధ్యతలు స్వీకరించారన్నమాట. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్కి సంబంధించి మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్, ఆయన నేపథ్యంలో ఉన్నటువంటి పార్టీ పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అన్నటువంటిది, దీని మీద త్వరలోనే నిషేధం విధిస్తున్నామన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు అంటే దేశద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినట్టు మాకు ఆధారాలు లభించాయి, దాంతో ఈ చర్య మేము తీసుకోబోతున్నాము అంటే ప్రభుత్వ రహస్యాల్ని బట్టబయలు చేశారు,
దాంతోపాటు అల్లర్లకు ప్రేరేపించారన్నందుకు మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేం చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారనమాట. మనం చూస్తే 1996లో ఇమ్రాన్ ఖాన్ ఈ పీటీఐని స్థాపించారు. 2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 2022లో ప్రభుత్వం కూలిపోయింది. కానీ వివిధ కేసుల్లో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇతను జైల్లో కూడా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, చైనా జీడిపి వృద్ధి రేట్ అన్నటువంటి తగ్గుతోంది. మనం చూస్తే ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో 4.7% అది పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 5.3%గా ఉన్నిందనమాట. మరి ఎందుకు రీజన్ ఏంటి అంటే ఆర్థికాభివృద్ధి అన్నటువంటిది సరిగ్గా రావట్లేదు. అంతేకాదు జనాభా తగ్గిపోతూ వస్తోంది. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల మీద రుణభారం అన్నటువంటిది పెరిగిపోతోంది. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జీడిపి వృద్ధి రేట్ అన్నటువంటిది చైనాది తగ్గుతూ వస్తోంది. నెక్స్ట్ చూడండి, మనకి జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. మరి అందులో భాగంగా గోదావరి అలాగే కావేరీ లింక్ 2 కింద జాతీయ నీటి అభివృద్ధి సంస్థ NWDA అన్నటువంటిది కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే గోదావరి నుంచి నేరుగా కావేరీకి నీటిని తరలించకుండా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇంద్రావతి నది ఏదైతే ఉందో ఆ ఇంద్రావతి నది మీద బ్యారేజీలు నిర్మించి అక్కడి నుంచి తరలించాలి అన్నట్టుగా ప్రతిపాదించడం జరిగింది. సో మనకి ఇంద్రావతి నది అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్ అన్నటువంటిది. సో గోదావరి అలాగే కావేరీ నీటి అనుసంధానానికి సంబంధించి ఇంద్రావతి నది అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, జాతీయ భద్రతా ఉప సలహాదారుగా ఇప్పటిదాకా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు విక్రమ్ మిశ్రీ. మరి ఈయనకి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడగచ్చా అంటే అడగకపోయే ఛాన్సే ఎక్కువగా ఉంది. బట్ మనకు తెలియాలి కాబట్టి ఆర్టికల్ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు లదాఖ్లో సరిహద్దు వివాదం అన్నటువంటిది జరుగుతుంది. దాని తర్వాత చైనాతో ఇప్పుడు సంఘర్షణ అన్నటువంటిది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో వివిధ దేశాల నుంచి భారత్కి సవాళ్లు ఎదురవుతున్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఈయన విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కి SOC అంటే స్టేట్మెంట్ ఆఫ్ కేస్ని దాఖలు చేయండి అన్నట్టుగా 4 వారాల గడువిచ్చింది. స్టేట్మెంట్ ఆఫ్ కేస్ అంటే ఏంటి? నార్మల్గా ఒక కేసుకి సంబంధించి సివిల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి ఏమేం పారామీటర్స్ ఉంటాయో ఒక కేసులో దాన్ని ప్రతి పార్టీ కూడా ఇస్తుందన్నమాట. అంటే ప్రతి పార్టీ తన కేసుకి సంబంధించి జనరల్ నేచర్గా ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, డిస్ప్యూట్కి సంబంధించి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇస్తుందన్నమాట. దాన్నే స్టేట్మెంట్ ఆఫ్ కేస్ అంటారు. మరి దీన్ని 4 వారాల్లో దాఖలు చేయండి అన్నట్టుగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. ఇదే మీకు చివరి అవకాశం అన్నట్టుగా కూడా చెప్పింది. మరేమైంది, 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆల్రెడీ చాలా ఇష్యూస్ అన్నటువంటివి నడుస్తూనే ఉన్నాయి. మరి వీటి నేపథ్యంలో ఈ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాలని కూడా SOC స్టేట్మెంట్ ఆఫ్ కేస్ని దాఖలు చేయండి అన్నట్టుగా ఆదేశించారు. కానీ ఇప్పటికీ కూడా స్టేట్మెంట్ ఆఫ్ కేస్ని దాఖలు చేయలేదు. కాబట్టి 4 వారాలే నీకు చివరి అవకాశంగా గడువిస్తున్నానన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఈ ట్రిబ్యునల్ చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ములుగు జిల్లాలో ఉన్నటువంటి బొగతా జలపాతం. సో తెలంగాణకి సంబంధించి బొగతా జలపాతం అన్నటువంటిది ఇంపార్టెంట్. మరి బొగతా జలపాతం అన్నటువంటిది అతిపెద్ద 8వ జలపాతం తెలంగాణకి సంబంధించి. సో ఆన్సర్ చేయండి మీరు. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చినటువంటి తొలి భారతీయ స్పేస్ టూరిస్ట్గా చరిత్ర సృష్టించినటువంటి తెలుగు తేజం ఎవరు అంటే గోపి తోటకూర. న్యూ షెపర్డ్ 25 రాకెట్లో ఈయన అంతరిక్ష ప్రయాణం చేశారు. 20వ శతాబ్దపు సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత 150వ జయంతిని రీసెంట్గా 2024 మే 29వ తేదీన నిర్వహించారు అంటే గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్. మనం చూస్తే లండన్లో ఈయన జన్మించినటువంటి వ్యక్తి. దాదాపు 80 పుస్తకాల వరకు రాశారు. నెపోలియన్ ఆఫ్ ద చాంటింగ్ హిల్ అని, ది మ్యాన్ హూ వాజ్ థర్స్డే అనేసి ఇలాంటివన్నీ కూడా ఈయన రాశారు. అంతేకాదు ద ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అన్నటువంటి పత్రికకి దాదాపు 30 ఏళ్ల పాటు, డైలీ న్యూస్కి 13 ఏళ్ల పాటు వీక్లీ కాలమ్స్ రాసినటువంటి వ్యక్తి గిల్బర్ట్ కీత్ చెస్టర్టన్. నెక్స్ట్ చూడండి, చెక్ రిపబ్లిక్కి సంబంధించిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి బార్బోరా క్రెజకోవా. ఈమె వింబుల్డన్ 2024 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. మరి ఎవరిని ఓడించింది? ఇటలీకి సంబంధించినటువంటి జాస్మిన్ పావోలిని ఈమెను ఓడించారనమాట. గవర్నమెంట్ రీసెంట్గా రాబర్ట్ జెరార్డ్ రవి
ఇతన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLకి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. నేపాల్కి సంబంధించినటువంటి KP శర్మ ఓలీ, ఈయన 4th టైం మళ్ళీ నేపాల్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ చూడండి, అరుణ్ కుమార్ బన్సాల్, ఈయన రీసెంట్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి MD మరియు CEOగా అపాయింట్ చేయబడ్డారు. నెక్స్ట్ చూడండి, K చోకలింగం, ఇతన్ని హ్యాండ్స్ ఓన్ హెంటింగ్ అవార్డ్ అన్నటువంటి దానికి సెలెక్ట్ చేశారనమాట. ఎవరు? వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ అన్నటువంటిది. మరి ఈయన మనం చూస్తే విక్టిమాలజీకి సంబంధించిన ఒక ఇండియన్ ప్రొఫెసర్ అనమాట. విక్టిమాలజీ అంటే ఏంటి అంటే విక్టిమ్స్ మీద ఎలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే విక్టిమ్స్కి అఫెండర్స్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది, అలాగే విక్టిమ్స్కి క్రిమినల్ జస్టిస్కి సంబంధించి ఆ ఇంటరాక్షన్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, వీటన్నింటికి సంబంధించి మనం చెప్పుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే విక్టిమ్ సోషల్ గ్రూప్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అంటే మీడియా కావచ్చు, బిజినెస్ కావచ్చు, సోషల్ మూమెంట్స్ కావచ్చు, ఇలా కనెక్షన్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి తెలుసుకునేటటువంటి ఆ స్టడీనే విక్టిమాలజీ అనేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, కోపా అమెరికా టైటిల్ గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే అర్జెంటీనా. ఇది అర్జెంటీనాకి 16వ కోపా అమెరికా టైటిల్ కూడా. అంతేకాదు వరుసగా 3 ప్రధాన ఫుట్బాల్ టోర్నీల్ని అర్జెంటీనా గెలుచుకుంది. 2021లో కోపా అమెరికా, 2022లో ప్రపంచ కప్, మళ్ళీ ఇప్పుడు కోపా అమెరికా టైటిల్ అన్నటువంటిది గెలుచుకోవటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.